రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు నెల రోజులు గడిచింది. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే శంకర్ రామ్మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది నెల రోజుల పాలన అనేది? ఈ నెల రోజుల పాలనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారికని పవన్ కళ్యాణ్ గారికని. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో స్పష్టంగా అవన్నీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. ఎన్నో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. జగన్ గారు చేసిన అకృత్యాల వల్ల ఈవేళ 13 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఈ అప్పుల్ని వడ్డీలు కడుతూనే ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే మీరు చూశారు, మొన్న 1వ తేదీన పెన్షన్లు 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు సెక్రటేరియట్ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం కానీ, లేకపోతే పాత ఆదాయం 3,000 పెండింగ్ ఇస్తామని అది కానీ 7,000 ఇస్తే ఈవేళ పేద ప్రజలు అవ్వాతాతలు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. దాని మీద చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఇంటింటికి రాదని ప్రచారం చేశారు. అవన్నీ బూటకం, జగన్ దుష్ప్రచారాలు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అదేవిధంగా మధ్య తరగతి కుటుంబాలు, పేదవారు కూడా ఇసుక విషయంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లుని కూడా కట్టుకోవాలంటే వాళ్ళు నానా ఇబ్బందులు పడేవారు. రక్తం పీల్చేసి ఇసుక పేరుతో 40,000 50,000 ఒక లారీ కొనుక్కోవాలంటే పేదవాడు చాలా బాధపడ్డ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ గమనించి ఈవేళ ఉచిత ఇసుక పాలసీని మా యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాక మరి శీఘ్రంగా అమలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. దీంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఇంకా సెట్ అయ్యేదాకా 1-2 నెలల్లో ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సరిదిద్ది పేదవాళ్ళందరికీ కూడా ఉచిత ఇసుక అమలు చేయడానికి చిత్తశుద్ధితో చంద్రబాబు గారు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం కూడా ప్రజల్లో ఎంతో మార్పు కనపడుతుంది. ఈవేళ ఒక్కొక్కటి అమరావతిని కూడా ఎంతో తీర్చిదిద్దాలి, పెట్టుబడులు ఆకర్షించాలని ఈవేళ అమరావతి కోసం కూడా దాతలు ముందుకు వచ్చి కూడా మా వంతు సహకారం ఎంత ఇస్తాం, 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం అమరావతి డెవలప్మెంట్ కానీ ముందుకు వస్తున్నారంటే భవిష్యత్తులో అమరావతి అనేది దేశంలోనే ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఇచ్చారు. దాన్ని బాగా తీర్చిదిద్దారు. చూస్తారు మీరు, అసలు రాజధాని కీలకమైపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ పరిశ్రమలు వస్తాయి, ఎంతో ఆదాయం వస్తుంది. ఇవాళ తెలంగాణలో కేవలం 60,000 కోట్లు వస్తుంది. మన రాజధాని తయారైతే ఇంకా ఎక్కువ కోట్లు రాజధాని నుంచి ఆదాయం వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. మన యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా, ఏదో తమిళనాడుకో తెలంగాణకు వెళ్ళి దేహి అనే పరిస్థితి లేకుండా ఈవేళ యువతకి ఉద్యోగ అవకాశాలు దీర్ఘకాల ప్రయోజనాల్లో చేకూరాలనే ఉద్దేశంతోనే అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా ఒక కళ, ఆ కళను నెరవేర్చాలనే సంకల్పంతో ఈవేళ మరలా మొదట్లో ఏ విధంగా 1914 నుండి 19గా ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మీద కూడా వేళ దృష్టి పెట్టి కేంద్రం యొక్క సహకారం పూర్తిగా తీసుకుని అప్పుడే ఆయన ఈ నెల రోజుల వ్యవధిలోనే 1-2 సార్లు ఢిల్లీలో అమిత్ షా గారి దృష్టికి అవన్నీ తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ని చిత్తశుద్ధితో పూర్తి చేయాలనే సంకల్పంతో తీవ్ర కృషి చేస్తున్నారు. మరి జగన్ గారిని చూసేవాళ్ళం కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు లేవు, మీడియా సమావేశాలు పెట్టిన సందర్భాలు లేవు. ఆయన ఎవరికే వాళ్ళ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితులు ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల్లోకి రావడం, పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, లోకేష్ గారు కూడా మా యువ నాయకుడు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టి స్వయంగా ఇంటే కూడా మాకు నాయకులు అన్న వాళ్ళకి సమస్యలు స్వయంగా నింటే బాధలు అర్థం చేసుకోవచ్చు, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో ఆ విధమైన బాధలు అర్థం చేసుకుని దాని పరిష్కారం కోసం మా యువ నాయకుడైన లోకేష్ గారు కూడా ఒక ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కార దృష్టిగా ఆయన కూడా కృషి చేస్తున్నందుకు మా పార్టీలో ఉన్న మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఇంతట ఈ విధంగా ప్రజలకు అందుబాటులో మా ప్రభుత్వం వస్తుంది అంటే ప్రజల్లో మంచి ప్రతిష్ట పెరుగుతుందనేదే మా ఉద్దేశం. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ ముగ్గురు నాయకుల సమన్వయంలో రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పనిసరిగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ వాళ్ళు నిధులు కావాలంటే కొంత సహకారం రాష్ట్రానికి అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళు కూడా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయకత్వాన్ని, పవన్ నాయకత్వాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రంలో బలపరిచారనేది అనేక సందర్భాలు వాళ్ళు చెప్పారు. మోడీ గారే చెప్పారు పవన్ గారు చంద్రబాబు యొక్క కృషి ఈ రాష్ట్రంలో. అందుచేత ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా ఆదుకుని గట్టెక్కాలి. ఈ అప్పులనే విధానంలో మరి సర్వనాశనం చేసేసాడు జగన్ గారు. ఈవేళ ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసే రైట్ ఎవరు ఇచ్చారు జగన్ గారికి? తన సొంత ఖాతాలు వేసుకోవడానికి 3-4 లక్షల కోట్లు తన సొంతానికే వాడుకోవడానికే తన ఇంటికి దోసుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్కి. లెక్కర్ పేరు చెప్పి, ఇసుక మాఫీ చెప్పి అవన్నీ కంట్రోల్ చేసి ఈవేళ అవసరమైతే తొందరలోనే ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తా కూడా ఈవేళ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం.
దేంట్లో ఎంత దుర్వినియోగమైంది అనేది ఇవన్నీ కూడా తొందరలో బయటకు వస్తాయి. జగన్లాగా వెధవ పనులేవి మా ప్రభుత్వం చేయదు. మా దాడులు కూడా ప్రతిపక్షాల మీద దాడులు చేసి సంస్కృతి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయరు. అందుకే ఆయన సాక్షాత్తు క్యాబినెట్లో చెప్పాడు, మనం ఈ ప్రతిపక్షాలను అనగదొక్కాలి, ఆ ఉద్దేశాలు ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉంది. మనం ఆదర్శంగా ఉండాలి. తప్పు చేసినోడికి కోర్టుల ద్వారా శిక్ష పడేలా చూద్దాం. అంతేగాని మనకుగా మనం శిక్ష చేసేసి వాళ్ళని కొట్టేసి పోలీసుల వ్యవస్థను ఉపయోగించుకుని ఆ రకంగా మనం చేయొద్దు. మనకి చెడ్డ పేరు తేవద్దు. మీరు మంత్రులు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇసుక విషయాల్లో ఎక్కడా కూడా మన ప్రజాప్రతినిధులు దాని విషయాల్లో ఎక్కడా కూడా ఎంటర్ అవ్వద్దని క్యాబినెట్లో చెప్పారంటే ఇంతకంటే ఆదర్శం ఏంటనేది నేను ప్రశ్నిస్తున్నాను. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు అనేవి రాష్ట్రంలో ఎక్కువైపోయినాయని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. 2 రోజుల క్రితం కూడా జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ వైసీపీ నాయకులు చెప్తున్నారు. లేదు, అటువంటి ఏమి జరగవు. పచ్చకాలంలో ఉన్నవాడికి లోకమంతా పచ్చగా అంతది. అదే విధంగా జగన్ గారికి ఆ విధంగా కానీ ఏదో నేను ప్రజల్లోకి వెళ్ళాలని ఇంకా మా ప్రభుత్వం వచ్చి 1-2 నెలలు అయ్యి మేము కక్ష సాధింపులు చేస్తున్నామా? ఎక్కడో జరుగుంటే ఏదైనా తప్పు ఎవడైనా మా పార్టీకి సంబంధం ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు. ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష పడే అవకాశం మా యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. అందుచేత తప్పులు చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసి లేకపోతే పోలీసు వ్యవస్థనంతా కూడా దుర్వినియోగం చేసి ఆ పనులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం జరగకూడదనే ఉద్దేశించేస్తే శిక్ష పడే వాళ్ళకి శిక్ష పడుతుంది. అదేవిధంగా ఈవేళ చూడండి, నరసపూరి ఎంపీడు ఏమైపోయాడు, ఎవరు దాని వెనకాల ఉన్నారో అతను చనిపోయాడా గైరాజరయ్యాడా అనే దానికి ఈవేళ కూడా తేలలేదు. దాని వెనకాల ఎవరు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారో అవి కూడా తేలితే కూడా సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 రోజులు కావస్తుంది. రాష్ట్రంలో పాలన అనేది పరుగులు పెట్టిస్తున్నారు కూటమి నాయకులు. పూర్తిగా కూడా రాష్ట్రం ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అనేది రాష్ట్రంలో తీరిపోతుంది. అనేక కంపెనీలు వస్తాయి. రాష్ట్రంలో రాజధానికి అమరావతి కీలకంగా ఉంటుంది కాబట్టి మొత్తం అన్నీ కూడా సాధించుకుని రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎన్డీఏ కూటమి హయాంలో చాలా బాగుంటుందని అయితే మాజీ ఎమ్మెల్యే సంగర్ రామ్మోహన్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.